Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. ఇంత పండగ వచ్చింది, ప్యాకెట్ ఆడదాం. రెడీ? ఓకే. ఎంతైనా పర్లేదు, నా పరువు నీ కాల్ దగ్గర ఎడుతున్నాను. లెక్క లెక్కే అర్థమైందా? ఓకే కదా? ఓకే. Surround yourself with open minds. People can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. లక్ష Kick you while you're down. వెళ్ళు. They wanna rise 5 while you drown. 10 They wanna 15 without. They're silently scared that you'll figure it మా లెవెల్ 30 పరిస్థితి లేదు. 17 లక్షలు 25 మొక్క కోసేద్దాం. అంతకు మించిన రెప్పిగా మా బాబు ఇచ్చిన సంపాదన లేదు, నేను ఏదో చేసుకున్నాను. కానీ పది They don't wanna see me make it, they don't wanna see me care. Anytime I make some progress, I can see that they compare. చాలా టెన్షన్ ఉంది. Everyone's against me, maybe something in the air. పోతే నాది 25 లక్షలు పోద్ది. Forming and they're scared I walk a మామని కనిపిస్తాం. many can say 17 లక్షలు ఇస్తాడు మామ, 8 లక్షలు బొక్కనాడు. payback. You better pray that ఇంకా రాలేదు 10. చూద్దాం. place that I go, I know you hate that. I've been doing fine, I'm not wasting any more time. I live for the fight and the ఇంకా టెన్షన్ ఉంది కదా. and I think that the ఇప్పుడు 9 వచ్చింది, 10 ఎప్పుడు ఎదురు చూస్తున్నాను. so I won't give up, I'm gonna make it to the top. మా అయి పడిపోయిందా 10 బొక్క పడిపోద్ది నాకు. Stop, I could fall flat on my face and I swear I will get back up, cause I don't deserve a thing and the road ahead is tough. They'll try to kick you while you're down. స్టార్ట్. They ఇది టెన్షన్ ఉందా? wanna fill your every 25 లక్షలు సంక్రాంతి పండగతో పోతే I'll make it look like I'm losing. Won't bother hiding my bruises. పడితే 15 లక్షలు పోతే మామా లక్షలు వేస్తారు. కానీ మామా నీ పిల్లనే తీసుకున్న మనిషిని మామా, నేను ఎంత పోయినా పర్లేదు, కానీ తెలిసానా నీ పిల్లతో పాటు నీ ఇల్లు, నీ సామ్రాజ్యం, నీ బరువు బాధ్యత, నీ ఈగోని ఏదైతే ఉందో అదన్నీ తీసుకుంటాను. మామా 10 నీకే పడింది మామా. అయ్యో రామా, ఎంత చూస్తావు? అందులో ఒకసారి ఉన్నారు కదా, ఇస్తావు నాకు పలానా రోజు వాయిదా చెప్పింది. ఎంత మాట్లాడటం కాదు. అది నాకు పడింది, నా తప్పి అది చెప్పు. ఇస్తా చెప్పు. అర్థమైతే ఆడాను కానీ నా దగ్గర డబ్బులు లేవు మామ. డబ్బు లేక అలా పిలిచేసాను. అలా కాదు మామ, నాకు అంత అనవసరం. నువ్వు కూతుర్ని ఇచ్చినట్టుగానే ఇది కూడా చేతి తీసి తీసుకుంటాం అనుకున్నాను మామ. సంక్రాంతి పండుగ కదా. సంక్రాంతి పండుగ అయితే నాకు పండుగ లేదా అన్నట్టు ఇప్పుడు నన్ను తేగర పిలవకూడదు. ఓకే. పది నాకు పడింది, 5 ప్లేస్ లేదు నా దగ్గర. పండుగ అని చెప్పి ఆడాను కానీ లేకపోతే నాకు అసలు ప్యాకెట్ అంటే కూడా నాకు తెలియదు మాయ. తప్పైపోయింది మాయ. అయినా ముక్క నీకు పడ్డం ఏంటి, బొక్క నాకు పడ్డం ఏంటి మాయ, నాకేం అర్థం కావట్లేదు. పిల్లనిచ్చావు కదా, దీంతో పాటు కష్టంలో కవర్ చేసుకోవచ్చు కదా. పండుగ ఇచ్చాను, ఒకళ్ళు ఏం చేసాం
మామ ఇవన్నీ తీసి మీ పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాను మామ. కాకపోతే తింటే మీతో ప్యాకెట్ ఆడి తప్పు చేశాను మామ. సంక్రాంతి పండుగ అందరూ కోడి పందాలు ఏదో ప్యాకెట్లు ఆడితే డబ్బులు వస్తాయని విని ఎవరితోటే వెళ్ళకుండా నీతో వెళ్ళాను చూడు. నాకు చాలా తప్పు మామ. తప్పు అయితే అయిపోయింది మామ. క్షమించు మామ. సరే నీకు బడుగు వేసుకోవాలని ఇచ్చేస్తాడు. వారం కదా కొంచెం టైము మామ ఇచ్చేస్తాను నేను. 5 లక్షలు అలాగే ఇచ్చేస్తావు. ఇచ్చేస్తాను మామ. నీ డబ్బులు ఆల్రెడీ నేను ఇందులో ఇచ్చాను. నేను నిజం ఇచ్చేస్తాను మామ. ఇంటికి సీల్ వేసేస్తా. సీలు వేస్తావో లేకపోతే సీలుకి నా కూతురు మొక్క చూసి ఊరుకుంటున్నాను. ఓకే మామ. ఇప్పటికైనా సరే నా కూతురు బాగా చూసుకో చెప్తున్నాను. అలా కాదు ఈశ్వరా, వీడి పెద్ద కూతురుతో పాటు చిన్న కూతురు కూడా ఏదో చేసి మన దగ్గర